అక్కడ మూన్ మీకు కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అక్కడ మూను, ఇక్కడ S24 అల్ట్రాలో షెట్ క్యాప్చర్ చేసే టైంలో మళ్ళీ పక్కకు జరిగిపోయింది ఫ్రెండ్. అంటే ఇక మీరు చూడుర్రి, ఇంత పెద్ద కెమెరా, ఇంత ట్రైపాడు, ఇవన్నీ కథలు పెట్టి దాన్ని ఆ సెంటర్లో తీసుకురావడం కోసం నాకు తలకాయ నొప్పి అయిపోయింది మస్తు. ఎందుకంటే ఇక మీరు మబ్బులు వస్తున్నాయి, మీరు చూస్తున్నారో లేదో. ఇగో సో S24 అల్ట్రాలో 100x వావ్ కచక్. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందల సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఉన్నది, ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్. అయితే ఇందులో కెమెరా జూమింగ్ టెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము మిడ్ నైట్ టెర్రస్ పైకి వచ్చేసినాము. అక్కడ మూన్ మీకు కనిపిస్తుంది. అయితే ఎంత జూమ్ చేయగలుగుతాం? 100x జూమ్ ఉంది కదా, సో అది ఏ రకంగా పనిచేస్తుంది, ఏ రకంగా క్లారిటీ ఉంటుంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం మనం ఇది తెలుసుకునే ముందు కెమెరా ఓపెన్ చేద్దాం. సో కెమెరా ఓపెన్ చేస్తే మనకు ఇందులో ముఖ్యంగా 200 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ అండ్ అలాగే 10 మెగాపిక్సెల్ ఇట్లా మనకు 4 లెన్సెస్ ఇచ్చారు. చాలా మంది 200 మెగాపిక్సెల్ అనగానే చాలా దూరం జూమ్ చేయొచ్చు, 200 మెగాపిక్సెల్ ఉంది ఇట్లా అని చెప్పేసి అనుకుంటారు కదా. సో 200 మెగాపిక్సెల్ అనేది యాక్చువల్ జూమింగ్ లెన్స్ కాదనమాట. అది 12 మెగాపిక్సెల్ మాత్రమే మీకు జూమ్ చేస్తుంది అనమాట. అంటే 100x వరకు జూమ్ చేస్తుంది అనమాట. సో ఇందులో ఆప్టికల్ జూమ్ ఏది, డిజిటల్ జూమ్ ఏది అనే విషయం ఫస్ట్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కెమెరా ఓపెన్ చేసిన నేను ఓపెన్ చేస్తే ఫస్ట్ మనం వైడ్ యాంగిల్లో ఉన్నాం అనమాట. సో వైడ్ యాంగిల్లో ఉంటే మనకు మూన్, అక్కడ మూన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకు ఏ రకంగా కనిపిస్తుందో మీరు చూడొచ్చు. సో దాన్ని మనం ఒక్కసారి క్యాప్చర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో నైట్ మోడ్లో అది క్యాప్చర్ చేసింది అల్ట్రా. సో చూస్తే మనకు ఈ రకంగా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం వైడ్ యాంగిల్ నుంచి బయటకు వచ్చేసి ఒక్కసారి వైడ్ యాంగిల్ తర్వాత మనకు 3x జూమ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అండ్ 5x జూమ్ కనిపిస్తుంది. ఆ తర్వాత మనకు 10x జూమ్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వరకు మనకి ఏంటంటే ఆప్టికల్ జూమ్ అంటారు అనమాట దీన్ని. సో 10x వరకు ఆప్టికల్ జూమ్ అనేది పనిచేస్తుంది. ఆ తర్వాత మనకు 10x నుంచి మనము దాటిపోవాలి, జూమ్ 100x వరకు వెళ్ళాలి అంటే మనము డిజిటల్ జూమ్ అనేది యూజ్ చేస్తుంది అనమాట ఇది. సో మీకు ఒక్కసారి నేను ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను మీకు. నేను ఇక్కడ 12 మెగాపిక్సెల్ ఉంది కదా. సో ప్రస్తుతం 12 మెగాపిక్సెల్లో ఉన్నాం మనము. సో 200 మెగాపిక్సెల్ ఒకసారి నేను మీకు పెట్టి చూపిస్తా. సో 200 మెగాపిక్సెల్ అనేది మనకు 1x నుంచి అప్ టు 10x వరకు మాత్రమే జూమ్ చేస్తుంది అనమాట. సో అది దాని పర్ఫార్మెన్స్ అంతవరకే ఉంటుంది. ఆ తర్వాత మనము 50 మెగాపిక్సెల్ ఉంది కదా. సో ఈ 50 మెగాపిక్సెల్ కూడా మనకు ఆప్టికల్ జూమ్ కిందనే పనిచేస్తాయి అనమాట ఇవి. 1x నుంచి 10x వరకు 200 మెగాపిక్సెల్ అండ్ అలాగే 50 మెగాపిక్సెల్. ఆ తర్వాత ఇంకొక మెగాపిక్సెల్ మనకు 12M అని ఉంది కదా. సో 12 మెగాపిక్సెల్ అనేది ఇది మేజర్ కీ రోల్ పోషిస్తుంది అనమాట. ఏంటి అంటే 100x జూమ్ చేయడం కోసం. ఇది డిజిటల్ జూమ్ అని దీన్ని అంటారు అనమాట. సో ఇప్పటివరకు ఆప్టికల్ జూమ్ చూసినాం కదా, ఇప్పుడు డిజిటల్ జూమ్ అనేది మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నది డిజిటల్ జూమ్లో, 1x జూమ్ ఉన్నది, 10x జూమ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో 10x నుంచి మనము ఇక మెల్లగా 100x జూమ్ వరకు పోయే అవకాశం ఉంటుంది అనమాట. చూడొచ్చు మీరు. సో మనం మూన్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ 100x వరకు వెళ్ళిపోయినాం. కాకపోతే ఈ చిన్న సర్కిల్ కనిపిస్తుంది కదా మీకు, ఈ బాక్సీ షేప్లో, ఆ మధ్యలోకి మాత్రమే ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే మీకు క్లారిటీ అనేది కనబడుతుంది అనమాట. సో దాన్ని ఆ సెంటర్లో తీసుకురావడం కోసం నాకు తలకాయ నొప్పి అయిపోయింది మస్తు. ఎందుకంటే ఇక మీరు చూడుర్రి, ఇంత పెద్ద కెమెరా, ఇంత ట్రైపాడు, ఇవన్నీ కథలు పెట్టి స్టెబిలైజ్డ్గా పెట్టినా కానీ చెప్పి అది ఆ సెంటర్లోకి అసలు వస్తలేదు. బాగా ట్రై చేసిన నేను. మళ్ళీ ఒకసారి మీకోసం ట్రై చేస్తాను నేను. ఒకసారి జస్ట్ వెయిట్ చేయండి మీరు. సో జర్ర మనం దీన్ని ట్రైపాడ్ని జరుపుకుంటే మెల్లమెల్ల వస్తుంది. ఒక్క నిమిషం. ఎస్. సో కొంచెం పార్ట్ వరకు అయితే వచ్చింది, ఇంకొంచెం చేసే ప్రయత్నం చేద్దాం. చూసిరా ఎట్లా తిరుగుతుందో చూసిరా. అసలు ఆ చిన్న పాయింట్లోకి, సర్కిల్లోకి ఆబ్జెక్ట్ని, మూన్ని తీసుకురావాలంటే నిజంగా అయ్యో రైట్ కొద్దిగా వచ్చింది, పర్లేదు. ఇక్కడ మన క్లారిటీ తగ్గింది, మనం చూద్దాం. ఇగో ఇది కథ. సో చూసారు కదా మీరు, ఈ సర్కిల్లోకి తీసుకొచ్చినప్పుడు మూన్ అనేది మనకు ఈ రకంగా కనిపిస్తుంది అనమాట. సో 100x జూమ్ అనేది స్టెబిలైజ్డ్గా మనం పెట్టినప్పుడు మాత్రమే ఇది పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏమాత్రం మీరు అక్కడిక్కడ కదిలించినా కానీ అది క్యాప్చర్ చేయదు అది. ఇప్పుడు మీరు చూడండి, క్లారిటీగా వచ్చింది. సో ఇది 100x జూమ్ అన్నమాట.
సో నైట్ టైంలో మనం మూన్ని సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేసినామని అనుకుంటున్నా. ఒకసారి మనం ఫోటో తీద్దాం. ఇప్పుడు ఫోటో క్యాప్చర్ చేసి షర్ట్ క్యాప్చర్ చేసే టైంలో మళ్ళీ పక్కకు జరిగిపోయింది ఫ్రెండ్. ఇప్పుడు మళ్ళీ చేద్దాం. వచ్చింది. అమ్మా, అది కొట్టేటప్పుడే అది కదులుతా ఉన్నది చూసిరా మీరు? మళ్ళీ కొంచెం పక్క జరిగింది. రైట్ 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 చలో, ఇది బ్లర్ వచ్చింది, ఇది బాగా రాలే. ఇగో ఇది జర పర్లేదు, మంచిగా వచ్చింది. ఇగో ఇది ఇంకొంచెం మంచిగా వచ్చింది. సో ఈ రకంగా మనము మూన్ని క్యాప్చర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నిజంగా సీరియస్లీ మీరు చూడండి, మూన్ పైన మనం ఉన్నట్టుగానే అనిపిస్తుంది మనకు. చూడండి ఎంత క్లియర్గా, సో క్లియర్గా మనకు కనిపిస్తుంది. నైట్లో కాబట్టి కొద్దిగా క్లారిటీ అనేది మిస్ అయింది అనుకోండి. సో చూడండి మీరు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. నిజంగా మనం మూన్ మీదకి పోయినమా అయింది అన్న అట్టుగా కనిపిస్తుంది. జూమ్ చేస్తున్నా నేను. సో ఎక్సలెంట్. అసలు మనము ఈ ఫోన్లో జూమ్ చేద్దాం మనం ఇప్పుడు. సో తీసిన ఫోటోని మనం జూమ్ చేస్తున్నాము. వావ్, సీరియస్లీ చాలా బాగా వచ్చింది. మనం మళ్ళొకసారి మీకు ప్రాక్టికల్గా చేస్తాయిగో ఆ సర్కిల్లోకి మెల్లగా వస్తుంది చూడండి. క్యాప్చర్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఒకసారి ఎస్ పెన్ ఉంది కదా, సో ఎస్ పెన్తో క్యాప్చర్ చేద్దాం, ఎందుకంటే షేక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మూన్ ఆల్మోస్ట్ కొద్దిగా సెంటర్లోకి వచ్చింది. మనం ఇప్పుడు క్యాప్చర్ చేద్దాం కొంచెం క్లారిటీ. రైట్, మబ్బులు వస్తున్నాయి, మీరు చూస్తున్నారో లేదో? ఇగో మబ్బులు పోతున్నాయి, చూసిరా? వావ్, వాట్ ఏ సర్ప్రైజింగ్ థింగ్. చూస్తున్నారు కదా, అక్కడ మూను, ఇక్కడ S24 అల్ట్రాలో దగ్గరకు వచ్చేసింది అనమాట. అంటే మనం 100x జూమ్లో ఉన్నాం ప్రస్తుతం ఫ్రెండ్స్. ఎంత క్లియర్గా మనకు కనిపిస్తుందో చూడండి. సో S24 అల్ట్రాలో మీకు తెలుసు కదా ఎస్ పెన్ కూడా ఉన్నది. సో దీంతో మనం క్యాప్చర్ చేద్దాం, ఎందుకంటే చేతితో క్యాప్చర్ చేస్తే కదులుతుంది అనమాట. సో క్యాప్చర్ చేస్తున్నా నేను. వావ్, కచక్. ఇట్లా బ్లర్ బ్లర్ అవుతున్నది చూడండి. నాకు తెలిసి ఫస్ట్ ఫోటో ఒకటే బాగా వచ్చినట్టుంది. సో మనం ఓపెన్ చేద్దాం. సో ఇది బ్లర్ అయింది, పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, ఇది వచ్చింది చూడు. వావ్, ఇది మస్తు వచ్చింది ఫ్రెండ్స్, చూడండి మీరు. సో S24 అల్ట్రాలో 100x జూమ్ చేస్తే మూన్ని ఇంత దగ్గరికి నుంచి మనం చూడొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, కంప్లీట్ రివ్యూ కోసం ఆటోస్మార్ట్ తెలుగు ఛానల్ని ట్యూన్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన దోస్తులందరూ చెప్పు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బై బై. ఆటోస్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.